హమాస్ వాళ్ళకి ఒక రకంగా చాలా నష్టపోయారు. ఇప్పుడు యుద్ధం గనక ఆపకపోతే చాలా ప్రమాదం అవుతుంది. అయితే యుద్ధానికి సంబంధించిన షరతులు ఏం పెడుతున్నారు? వాళ్ళకి సంబంధించినటువంటి ఇద్దరు కీలకమైనటువంటి నాయకులు. వాళ్ళిద్దరికీ గూడా 5 యావజ్జీవ కారాగార శిక్షలు ఇజ్రాయెల్‌లో వేయబడ్డది. చట్టబద్ధంగానే వాళ్ళు జైళ్ళలో ఉన్నారు. వాళ్ళని విడిచిపెట్టమంటున్నారు. అట్లా విడిచిపెట్టడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు. అదే సందర్భంలో తమ దగ్గర ఉన్న బందీల్ని విడిచిపెట్టడానికి హమాస్ సిద్ధంగా లేదు. మధ్యలో మధ్యవర్తిత్వ చర్చలు నడుస్తా ఉన్నాయి. ఈ దశలో హమాస్‌లో కొంత భిన్నాభిప్రాయాలు వస్తున్నట్టు కనబడుతోంది. Hamas leaders are reportedly at odds over a proposed release deal with Israel. The Wall Street Journal reported that Hamas Gaza chief Yahya Sinwar favors a temporary truce. However, Hamas leaders who are reportedly based outside of Gaza are seeking further Israeli concessions. The report claimed Sinwar wants a 6-week halt to the war so Hamas operatives can regroup. However, Haniyeh also wants international గ్యారంటీస్ అండ్ ఏ ప్లాన్ టు రీబిల్డ్ ద బాంబ్డ్ ఎన్క్లేవ్. ఇది ఇప్పుడు మొత్తం ఓ పక్కన యుద్ధం జరుగుతూనే ఉంది. యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో అత్యంత కీలకమైనటువంటిది ఏంటంటే, ఒక 6 వారాల గ్యాప్ ఇస్తే మళ్ళీ ఇప్పుడు చచ్చిపోయినటువంటి హమాస్ తీవ్రవాదుల ప్లేస్లో కొత్త వాళ్ళని ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని తెచ్చుకోవాలన్నటువంటిది వాళ్ళ సెన్వర్ గాడికి సంబంధించినటువంటి ఉద్దేశం. మిగతా ఉగ్ర నాయకులు ఎవరైతే హమాస్ నాయకులు ఉన్నారో, విదేశాల్లో ఉన్నారో, వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్కి గ్యాప్ ఇవ్వద్దు. గ్యాప్ ఇస్తే కనుక అది మళ్ళీ మరింత బలంగా వచ్చి కొడుతుంది అన్నటువంటి చెప్తున్నారు. ముందైతే అసలు బందీల విడుదలకు సంబంధించిన విధి విధానాలు ఇంకా ఖరారు కాల.